భీమవరం లయన్స్ క్లబ్ అండ్ భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ 2026-27వ సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వెస్ట్బెరీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. భీమవరం లయన్స్ క్లబ్ కి ప్రెసిడెంట్ గా గోపిశెట్టి మురళీకృష్ణారావు, సెక్రటరీగా డాక్టర్ గౌతమ్ సిరియాల, ట్రెజరర్ గా తల్లూరి వెంకట త్రివిక్రమరావు, భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలుగా డాక్టర్ ఐశ్వర్య భూపతిరాజు, సెక్రటరీ డాక్టర్ చేకూరి ప్రీతి, ట్రెజరర్ గా కనగాల నాగమణి, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా కోట్ల నాని, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గా అల్లు తులసి ప్రసాద్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా డాక్టర్ ఇరింకి సూర్యరావు, కంతటి వెంకటరాజు, కాగిత వెంకటరమణ, నందమూరి రాజేష్, పలివెల సురేంద్ర, కుక్కల కృష్ణారావు, కోఆర్డినేటర్ గా బొండా రాంబాబు, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ కనగాల రామకృష్ణ, క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ గా పావిరాల రామ్మోహన్ రావు, క్లబ్ మార్కెటింగ్ చైర్పర్సన్ గా కోయా వెంకట కృష్ణ కిషోర్, మెంబర్షిప్ చైర్పర్సన్ గా డాక్టర్ గోపీనాథ్ కొంపల్లెల చేత డాక్టర్ ఎంవీఎస్ రాజు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ముఖ్య అతిథి సిహెచ్ కృష్ణంరాజు మాట్లాడుతూ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో పాలకొల్లు, భీమవరం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 28% బ్రెస్ట్ క్యాన్సర్లు, 18% సర్వైకల్ క్యాన్సర్లు ఉన్న కారణంగా లయన్స్ క్లబ్ వాటిని అరికట్టడంలో భాగంగా హెచ్పివి వ్యాక్సిన్ ని ప్రారంభించిందని, అదేవిధంగా ప్రపంచంలోని అతిపెద్ద కంటి ఆసుపత్రిలాగా లయన్స్ క్లబ్ సేవలందిస్తుందని, నూతనంగా ఎన్నికైన 2 ప్రెసిడెంట్లు వీటి మీద కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఎంఓసీగా కొమ్ముల మురళీకృష్ణ వ్యవహరించగా ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు, వివి కృష్ణంరాజు, నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, జగన్నాథరాజు, అరవా ప్రసాద్, ఉండి ఆకివీడు, ఏలూరుపాడు, పాలకోడేరు లయన్స్ క్లబ్ నాయకులు, రైతు కార్యాచరణ సమితి, స్పేస్, భారతీయ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్, యూత్ హాస్టల్స్, కేజీఆర్ఎల్ కళాశాల, కోపాతో పాటు వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొని నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. వారిని ఒక సోషల్ కార్డు తీసుకున్నాము. ఎందుకు తీసుకోవాలంటే వారిని ఈ యొక్క సోషల్ కార్డుని ఐశ్వర్య అలాగే వారి టీం అందరికీ కూడా ఏం చేశారంటే ఎస్టీఆర్ ఇక్కడికి నేను నా టెన్యూర్ లో నా జీవిత కాలంలో ఈ లైఫ్ స్టిక్ డోనర్ గా ఉండి నేను ఒక 1000 మంది స్క్రీనింగ్ చేశాను. దాంట్లో సుమారుగా 100 మంది తల్లులకి నేను ప్రివెంటివ్ గా గుర్తించాలని నేను రక్షించాను. ఇది మీ జీవితానికి నాకు తెలిసిన కనుక ఇంతకంటే గొప్ప అనుభూతి మీడియా ఉంటుంది. కొత్తగా తీసుకుంటే మీరు లైఫ్ సబ్మిషన్ గా దిగిపోయేటప్పటికి ఏం సాధించారంటే నేను 1,00,000 మంది పిల్లలకి ఐ స్క్రీనింగ్ చేయించాను. దాంట్లో 7,000 పిల్లలకి దాంట్లో నేను ఒక 6,000 మంది కళ్ళలోకి ఇచ్చాను. ఒక 1000 మందికి సర్జరీ చేయించాను. ఈ అనేక సంఘాలు లైన్స్ అనే కాదు, భీమవరం సంఘాల్లో ఉన్న ఏకైక మెంబర్ ఎవరంటే కోసిరెడ్డి బాలకృష్ణ. అన్ని సంఘాలు ఆయన ఎక్కడ ఏంటంటే మేము ఏదో కొన్ని సంఘాల్లో ఉంటామండి. ఆయన రైతు సంఘంలో కూడా రైతులు ఆయన సప్లై చేసిందంటే సంఘంలో ఉండొచ్చు, లేదా ఏదో సంఘాలు ఉండొచ్చు, కానీ రెడ్ క్రాస్ లో ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు అండి. చివరికి ఆయన రైతు సంఘంలో కూడా కీలకమైన వ్యక్తి చెప్పేసి ఇప్పుడు రైతు సంఘం పెద్దలందరూ చెప్పడం జరిగింది. అంటే ఇంకా ఆయన అయినా పొద్దున్న తెలిస్తే అంటే కనుక సర్వీస్ అందువల్ల కనుక మరి మీరు దిగిపోయేటప్పటికి మీ జీవితాన్ని ఏదైనా సాధించిందని చెప్పుకోవాలని లైన్స్ లో చెప్పుకోవాలని కనుక సాధించాలని సాధించింది ఉంటే కనుక చేయండి. అది 57వ కార్యవర్గ ప్రతిష్టాపన మహోత్సవం సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ భీమవరం లయన్స్ క్లబ్ 1970లో ఈ క్లబ్ స్థాపించడం అవన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి. అంత మంచి చరిత్ర ఉన్నటువంటి మరి సైట్ ఫస్ట్ లో ఇది ప్రథమం. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ సైట్ ఫస్ట్ లో ఈ క్లబ్ ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనకి భీమవరానికి ఒక విజన్ సెంటర్ కూడా శాంక్షన్ అయి రెడీగా ఉంది. దాన్ని మరి త్వరలో
ప్రారంభించుకుని మళ్ళీ ఆ సైట్ ఫస్ట్ యాక్టివిటీకి రిజన్ సెంటర్ ద్వారా మంచి సేవలు అందించడం, దాన్ని ఒక ఐ హాస్పిటల్ గా కూడా తీర్చిదిద్దడం, ఇవన్నీ కూడా ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. గుర్తుపెట్టుకున్నటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీకు ఆల్రెడీ ట్రైనింగ్ అయింది. అందులో మీ బాధ్యతల్ని చాలా వివరంగా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ట్రైనింగ్ అయినాయి. అలాగే మన ప్రెసిడెంట్ పిఎస్టీ మ్యాథ్కి కూడా మీ క్లబ్ కి మీరే అధ్యక్షత వహించాలి. అది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వచ్చినా, మన నేషనల్ ప్రెసిడెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఆ క్లబ్ సమావేశానికి అధ్యక్షత వహించవలసిన బాధ్యత ప్రెసిడెంట్ గా మీ మీద ఉంటుంది. మీరు అధ్యక్ష స్థానంలో ఉండి చక్కటి ఎజెండాతో సెక్రటరీ గారు మీరంతా కలిసి తయారు చేసుకున్న ఎజెండా ప్లాన్ చేసుకోవాలి. మనం ఈ ఇయర్ ఈ జూలై నెల నుంచి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ జూలై 1 డాక్టర్స్ డే తో మొదలవుతుంది. దీంతో మొదలుకొని మళ్ళీ జూన్ ఎండింగ్ వరకు ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకుని సర్వీస్ యాక్టివిటీస్ అలాగే కొన్ని ప్రత్యేకించి చేయడమే కాకుండా భవిష్యత్తులో మీరు ఏం చేయదలుచుకున్నారో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం అనేది మీ బాధ్యత. సభ్యులుగా ఉన్నవారు మీరంతా కూడా అన్ని విధాలా సహకరిస్తూ సకాలంలో సబ్స్క్రిప్షన్ పే చేయటం, సమావేశం తప్పనిసరిగా మీరు కూడా హాజరయ్యి మీ సలహాలు ఇవ్వడం కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఈ క్లబ్ని ముందుకు నడిపించవలసినటువంటి బాధ్యత చేసిన కృష్ణారావు గారికి, వారి టీంకి, ఐశ్వర్య గారికి, వారి టీంకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మా జిల్లా తరపు నుంచి డీజీపీ మేము అందరూ కూడా మీకు సపోర్ట్ గా ఉంటామని ఈ సభ బాధ్యతలో ఐశ్వర్య వారి టీం మెంబర్స్ అందరికీ కూడా ఈ రైనిజాన్ని మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, భీమవరంలో రైనిజం ద్వారా మంచి సేవలు అందించి మనం అందరినీ పొందాలని ఆశిస్తూ ప్రెసిడెంట్ గారైన గోపిశెట్టి మురళీకి స్కూల్ గారికి వారి టీంకి ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఐశ్వర్య గోపి ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచి సేవ కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ వారికి నా మురళీ కృష్ణారావు గారికి, ఐశ్వర్య ముద్రాజు గారికి, వారికి లయన్స్ క్లబ్ కి మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వడం ఒక అవకాశంగా భావిస్తున్నాను. లాస్ట్ 6 నెలలుగా ఇక్కడ లయన్స్ క్లబ్ కి ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. ఈ 6 నెలల్లో మా లయన్స్ క్లబ్ ఫెమినా లయన్స్ క్లబ్ సభ్యులు అందరి సహకారం ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా కృష్ణరాజు గారు ఎంతో అత్యున్నతమైన మనిషి. ఆయన గురించి పరిచయం చేయడం చాలా సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రపంచం ఏటి స్వచ్ఛంద సంస్థ అయినటువంటి లయన్స్ క్లబ్ లో మనం భీమవరానికి ఒక 56 సంవత్సరాలు పూర్తి చేసుకుని 57 సంవత్సరాలు అడుగు పెట్టడం, ఇటువంటి సందర్భంలో మాకు ఈ లయన్స్ క్లబ్ లో పనిచేసే అవకాశాన్ని రావడానికి గల కారణమైనటువంటి మా మునుపటి లయన్స్ క్లబ్ 56 మంది అధ్యక్షులకి, కార్యవర్గ సభ్యులకి, వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మంచి కార్యక్రమం దాంతో దాహం స్టార్ట్ చేయడంతో పాటు మా టీమ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా సెక్రటరీ గారు డాక్టర్ సిరియాల్ గౌతమ్ గారు. మరి ఆయన ఈ లైన్ ఎన్నో సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు భీమవరంలో. మరి ఇప్పుడు లైనిజంలోకి వచ్చిన తర్వాత మా మొదటి సేవా కార్యక్రమం కింద ఇక్కడే ఒక బలవంతపురంలోని ప్రకాష్ నగర్ లో ఒక బ్యాక్వర్డ్ స్కూల్ ఉందని, ఆ స్కూల్ కి 1,50,000 రూపాయలు నెక్స్ట్ మంత్ లో మొత్తం వర్కలన్నీ చేయించి బాత్రూమ్ అన్ని కట్టిస్తాను చెప్పారు. స్టేజ్ ని అలంకరించడానికి ఇక్కడ విచ్చేసిన మా మెంబర్స్ అందరికీ కూడా ఆహ్వానం నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ గ్రీటింగ్స్ చెప్పడానికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఆతిథ్యాన్ని కూడా స్వీకరించి వెళ్ళవచ్చు.